హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఇక నుంచి ముందులాగా బోరుటో నుంచి మంగా ప్యానల్స్ అయితే రావు. స్టాప్ చేయడం అయితే జరిగిందంట. బట్ పోస్ట్ చేసే అతను టెక్స్ట్ లో స్పాయిలర్స్ అయితే ఇస్తానని చెప్పాడు. రీసెంట్ గానే ఫుల్ చాప్టర్ స్పాయిలర్స్ అయితే వచ్చాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రీసెంట్ గా 2K సబ్స్క్రైబర్స్ రావడం అయితే జరిగింది గైస్. ఎవరైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ని చూస్తూ మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే వీడియోస్ ని లాస్ట్ వరకు చూడడం లేదు. దానికి రీజన్ వచ్చి కామెంట్ లో చెప్పమని చెప్పాను. బట్ వీడియోస్ ని చూస్తున్నారు కానీ రీజన్ ఏంటో మాత్రం చెప్పడం లేదు. ప్లీజ్ గైస్ వీడియోని లాస్ట్ వరకు చూడలేదంటే ఎందుకు చూడలేదో కామెంట్ లో చెప్పండి. ఆ మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకొని బెటర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక కవర్ పేజీలో వచ్చి యోడా అండ్ ఆర్యాని చూస్తాము. ఇక చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి చైల్డ్ ఆఫ్ ది బీస్ట్. ఈ చాప్టర్ వచ్చి సుమీర శారదాతో చెప్తుంది కదా, బొరుటో ఫీలింగ్స్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడం లేదు, అలాగే నా ఫీలింగ్స్ కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడం లేదు. నా ముందర బరువుటోని హక్ చేసుకోవడం నాకు నచ్చలేదని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క మత్సూరి రయ్యుతో ఆ ట్రీ వాయిస్ ని యూజ్ చేసుకొని బరువుటో అంటే తన ఫ్రెండ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదిగో ఇది బరువుటో ఫ్రాగే, అతనే ఇక్కడ డ్రాప్ చేసినట్టు ఉన్నాడు. దాని గురించి నాకు ట్రీ చెప్పింది. ఆ ట్రీ చెప్తే అది ఖచ్చితంగా నిజమే, దాంట్లో ఏం మిస్టేక్ లేదని చెప్తుంది. ఇక్కడ ట్రీ అంటే సరౌండింగ్స్ లో ఉన్న ట్రీస్ చక్రాన్ని సెన్స్ చేసి వాటితో కనెక్ట్ అయ్యి మాట్లాడి ట్రీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకుంటుంది. ఆ ట్రీస్ వాయిసెస్ ని విని మత్సూరి రయ్యుతో చెప్పింది. అప్పుడు రయ్యు వచ్చి ఈ ఎడారిలో ట్రీసా ఎక్కడా అని అడిగితే మత్సూరి ఇక్కడ ప్రతి ప్లేస్ లో ట్రీస్ ఉన్నాయి, ఆఖరికి అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నాయని చెప్తుంది. అక్కడ సింజోస్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అంతా యోడో విని వాళ్ళ టీమ్మేట్స్ తో వాళ్ళు బొరుటోనే ట్రాక్ చేస్తూ వచ్చారు. దాంట్లో ఏం మిస్టేక్ లేదు. కానీ లాస్ట్ లో మయూరి చెప్పిన మాటలు వింటుంటే తన సెన్సరీ టైపు మనం ఇక్కడ ఉండేది కొంచెంపట్లో వాళ్ళకి తెలిసిపోతుందని చెప్తుంది. అప్పుడే కొనామరు వచ్చి నేను చెప్పిన ప్లాన్ కి మీరందరూ రెడీగా ఉన్నారని అంటాడు. బట్ శారద ఇంకా దాని గురించి ఆలోచిస్తూ చాలా డల్ గా ఉండడం చూసి కొనహామరు ఏం శారద అలా ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే ఏం లేదు బాగానే ఉన్నానని చెప్తుంది. ఇక ఎవడో కొనహామరుని పిలిచి మేము రయ్యుని డిఫీట్ చేసి తాన్సోల్ బల్బ్ ని సంపాదిస్తే మేము షింకిని సేవ్ చేయొచ్చు కదా అని అడిగితే అవును నిజమే, దానికోసమే మనం ఇక్కడికి వచ్చామని చెప్తాడు. అయితే నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్తే దానికి ఆర్య వచ్చి నువ్వు క్రేజీగా ఏం చేయదని చెప్తాడు. దానికోసం ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు యోడో వచ్చి నీకు హెల్ప్ చేయాలని లేకోకుంటే ఇక్కడ నుంచి మింగే అని చెప్తుంది. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉండడం చూసి కొనహామరు గొడవ పడడం స్టాప్ చేసి సైలెంట్ గా ఉండమని చెప్తాడు. ఇక యోడో దానికి సారీ చెప్పి సైలెంట్ గా ఉంటారు. మళ్ళీ ఒకసారి కొనహామరు వాళ్ళకి ప్లాన్ గుర్తుందో లేదో అని నిజంగానే మీకు ప్లాన్ గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు మిత్సుకి వచ్చి అయితే నాకు ఒక డౌట్, ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా, మనం వాళ్ళని డిఫీట్ చేయగలమా అని అంటే అలా అనొద్దు, మనం ఇంత దూరం వచ్చింది ఎందుకు, ఖచ్చితంగా వర్క్ అవుతుంది, వెళ్దాం పద అని చెప్తాడు. ఇక సింజూస్ దగ్గరికి వెళ్లి మీరిద్దరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే రయ్యు వచ్చి మత్సూరి సన్ ఇక్కడికి షినోబీస్ వచ్చారని అంటే సరుటోబి కొనహామరు అని అంటుంది. అప్పుడు కొనహామరు వచ్చి మేము ఇడెన్లీ విలేజ్ షినోబీస్ బొరుటో అనే ట్రైటర్ ని సెర్చ్ చేస్తూ ఇక్కడికి వచ్చాము, మరి మీ సంగతి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు రయ్యు మత్సూరితో మనం ఎవరో వాళ్ళకి తెలియదు అనుకుంటా, ఇప్పుడు మనం ఏం చేద్దామని అడిగితే నేను స్ట్రేంజ్ గా ఫీల్ అవుతున్నాను, అతనితో నువ్వే మాట్లాడు రయ్యు అని చెప్తుంది. ఇక అక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అందులో శికుమారు వచ్చి కొనహామరుతో మనం సింజూస్ ని డిఫీట్ చేయడం మాత్రమే కాదు వాళ్ళ తాన్సోల్ బల్బ్ ని సంపాదించాలి, అది చాలా ఇంపార్టెంట్, వాళ్ళని డిఫీట్ చేసిన ఆ తాన్సోల్ బల్బ్ ని యూజ్ చేసి రివైవ్ అవుతారని చెప్తే తాన్సోల్ బల్బ్ అని షాక్ అవుతాడు. హిడారైని డిఫీట్ చేసిన తర్వాత అతను తాన్సోల్ బల్బ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, దాన్ని నువ్వు కూడా చూసావు. ఆ తాన్సోల్ బల్బ్ ని యూజ్ చేసి మోగి ఆర్ షింకిని రీస్టోర్ చేయొచ్చని చెప్తాడు. బట్ అయితే ఆ తాన్సోల్ బల్బ్ ని యూజ్ చేసి వాళ్ళని ఎలా రీస్టోర్ చేస్తారో ఇంకా రివీల్ అయితే చేయలేదు. ఆ తాన్సోల్ బల్బ్ ని ట్రీగా ట్రాన్స్ఫర్మేషన్ అయినా వాళ్ళకి తినిపించడం వల్ల ఒరిజినల్ స్టేట్ కి వస్తారా లేదా ఇంకేదేమైనా ఉందా అని దీని గురించి మనకు తెలియాలి. అయితే కొనహామరు టీము సింజూస్ ని డిఫీట్ చేసిన తర్వాత తెలుస్తుంది. బట్ కొనహామరు అయితే శికుమారు చెప్పింది ఏది బిలీవ్ చేయలేదు. అప్పుడు శికుమారు ఈ ఒకదానికి నన్ను నమ్ము, అయితే సింజూస్ ని డిఫీట్ చేయడం మాత్రమే కాదు వాళ్ళ తాన్సోల్ బల్బ్ ని కూడా సంపాదించాలి, అలా చేయకపోతే మళ్ళీ వాళ్ళు రివైవ్ అవుతూనే ఉంటారు, మనం వాళ్ళని డిఫీట్ చేస్తూ మన టైం ని వేస్ట్ చేసుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు. బోర్డో ఇడారిని డిఫీట్ చేశాడు. బట్ అతను తాన్సోల్ బల్బ్ వచ్చి ఎక్కడో పడిపోయిందని అంటే దానికి కొనహామరు వచ్చి అయితే ఇడారి ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తే దానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉందని చెప్తాడు. ఇక కొనహామరు అది విని నాకు కంప్లీట్ గా అండర్స్టాండ్ అయ్యింది, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, ఇంటరాగేషన్ లో బరుటో ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటే సారీ కొనహామరు ఇది మాత్రం నేను చెప్పలేను, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం 100% నిజమే, కానీ అతను ఎవరో నేను నీకు రివీల్ చేయలేనని చెప్పి ఇక మిషన్ లో ఫైటింగ్ కి వస్తే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఒక స్ట్రాటజీని ఫామ్ చేశాను. ఇక సింజూస్ వచ్చి హై బ్యాటిల్ పవర్స్ తో ఉన్న మాస్టర్స్ నార్మల్ గా సింజూస్ వచ్చి వాళ్ళ టార్గెట్స్ ని డివోర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నిన్ను అండ్ శారదా లాగా నార్మల్ గా మనం సింజూస్ ని ఎనిమి లాగా చూసి వాళ్ళని డిఫీట్ చేయాలి.
కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఈ సింజూస్ పుట్టినప్పటి నుంచి ఈవిల్ ఆర్ బ్యాడ్ పర్సన్స్ ఏం కాదని చెప్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ని కూడా కాసిన్ కోజీ చెప్పినట్టు ఉన్నాడు. ఇక శిఖమారు వచ్చి నేను ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే నాకు సింజూస్ వచ్చి ఒక చైల్డ్ క్రూరమైన క్రియేచర్స్ తో ఒక న్యూ బార్న్ వైల్డ్ బీస్ట్ లాగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఇంటెన్షనల్ గా టార్గెట్స్ ఏం చేయడం లేదు, జస్ట్ వాళ్ళ ఇన్స్టింక్ట్స్ చెప్తున్నాయి, అది బిలీవ్ చేస్తున్నారు. ఇక్కడ సింజూస్ వచ్చి జస్ట్ ఒక బేబీస్ లాగా ఉన్నారు, అందుకే వాళ్ళు చాలా డేంజర్ అండ్ వాళ్ళ వల్ల హ్యూమన్స్ కి థ్రెట్ ఉందని చెప్తే కొనామరు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు మన ఎనిమీస్, వాళ్ళని డిఫీట్ చేయాలి. అదే కదా మీరు చెప్తున్నారా అంటే శిఖమారు నువ్వు నేను చెప్పేది ఫాలో అవుతున్నావా? మీరు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళని మాటల్లో పెట్టి వెనుక నుంచి జస్ట్ వన్ అటాక్ తో వాళ్ళని డిఫీట్ చేయి, నువ్వు అలా చేయగలవా? ఈ ప్లేస్ లో నరుటో ఉంటే ఈ ప్లాన్ ని నరుటో అసలు ఒప్పుకునేవాడు కాదు, బట్ నేనైతే నరుటోని కాదు. అందుకే నేను ఈ స్ట్రాటజీని ప్రపోజ్ చేస్తున్నాను. మానవ జాతిని ప్రొటెక్ట్ చేయడంలో బంచ్ ఆఫ్ మాస్టర్స్ అయిన ఈ సింజూస్ ని డిఫీట్ చేయడంలో ఏ తప్పు లేదు, దీనికి జస్ట్ కామన్ సెన్స్ ఉండాలని చెప్తాడు. దీంతో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇక ప్రజెంట్ లోకి వస్తే కొనామరు రయ్యుతో, నా పేరు కొనామరు, నేను వీళ్ళ స్క్వాడ్ లీడర్ ని, ఈమె పేరు వచ్చి శారదా అండ్ అతని పేరు వచ్చి మిత్సుకి. మరి మీరెవరని అడిగితే నా పేరు రయ్యు అండ్ ఇక్కడ నా సీనియర్ వచ్చి మత్సూరి అని చెప్తాడు. బట్ మీకు ఇక్కడ ఏ డౌట్ రాలేదా? అదేంటంటే హిడారి శారదాని చూసి శారదాని డివోర్స్ చేసుకోవాలని చూస్తాడు, కానీ ఇక్కడ మిత్సూరికి కొనామరు పేరు తెలుసు. ఇక్కడ కొనామరు కూడా ఇంట్రొడక్షన్ చేసుకున్నాడు, కానీ మత్సూరి ఎందుకు కొనామరుని డివోర్స్ చేసుకోవడానికి చూడడం లేదు. ఈ కొనామరు అండ్ మత్సూరికి తెలిసిన కొనామరు ఇద్దరు వేరా, లేదంటే కొనామరుని గుర్తుపట్టడం లేదా, లేదా అక్కడ మత్సూరి కాదా, లేదా ఇంకేమైనా రీజన్ ఉందా? దీని గురించి ఇప్పుడైతే తెలియదు, దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనిపిస్తుంది. ఇక రయ్యు మత్సూరిని నువ్వు బాగానే ఉన్నావా, ఎందుకు నువ్వు కొంచెంసేపటి నుంచి స్ట్రేంజ్ గా యాక్ట్ చేస్తున్నావు, ఏం జరిగింది అని అంటే ఏం లేదని చెప్తుంది. నెక్స్ట్ కొనామరు వచ్చి సింజూస్తో మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది, మీరు బరూటోని వెతుక్కుంటూ వచ్చారా? మేము కూడా దానికోసమే వచ్చాము, మీరు ఓకే అంటే మనం టీమప్ అయ్యి బరూటో కోసం వెతుకుదామని చెప్తే దానికి సరే అని చెప్తారు. అప్పుడు కొనామరు వచ్చి ఆ ఫ్రాక్ బరూటో అండ్ తన పార్ట్నర్ యూజ్ చేసింది, అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తే మిత్సుకి ఈ ఫ్రాక్ కి ఒక మెటల్ ఉంది, అది కూడా సేమ్ బరూటోకి ఉన్న మెటల్ లాగా ఉందని చెప్తాడు. దానికి రయ్యు వచ్చి నిజమని అంటాడు. ఇక కొనామరు వచ్చి ఈ ఏరియాని సర్చ్ చేయడం కోసం టీమ్ గా డివైడ్ అవ్వాలి. శారదా అంటూ మిత్సుకి మీరు అటువైపు వెళ్ళండి అని చెప్పి మీ పేరు మత్సూరినే కదా, ఏమైంది మీకు బాగలేదా అని అడిగితే నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను, నాకు ఏమైందని అడుగుతుంది. ఇక శారదా వచ్చి రయ్యు నాకు బరూటో గుర్తులు కనిపించాయని చెప్తే నిజమా, అయితే బరూటో ఇక్కడే ఉన్నాడని చెప్తాడు. అప్పుడే మిత్సుకి వచ్చి మా వాళ్ళు ఆ ఏరియాలో వెతుకుతున్నారు, వెళ్దాం పదా అని చెప్తే రయ్యు మత్సూరిని వదిలి వెళ్ళొద్దని ఆలోచిస్తాడు. ఇక కొనామరు వచ్చి మేము ఈ ఏరియాలో సర్చ్ చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడే శారదా వెళ్దాం పదా, అతను మిత్సూరికి ఏం కాకోకుండా చూసుకుంటాడని చెప్తే మాకు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్, నేను చెప్పినట్టే కొనా విలేజ్ షినోబీస్ చాలా మంచి వాళ్ళని చెప్పడం చూసి శారదా షాక్ అవుతుంది. ఇక్కడ రయ్యు వచ్చి జూరాకి మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, అతను మా బాస్, ఆనెస్ట్ గా చెప్పాలంటే మీరు మమ్మల్ని మీట్ అయినప్పుడు మిమ్మల్ని చంపాలని డిసైడ్ అయ్యాను, కానీ మీతో మాట్లాడడం చాలా వర్తిగా అనిపించిందని చెప్తే శారదా అలా చెప్పి మమ్మల్ని భయపెట్టద్దని చెప్తుంది. ఇక అలా మాట్లాడుకుంటూ వెళ్తూ యోడో అండ్ ఆర్య దగ్గరికి వెళ్తే అప్పుడు యోడో వచ్చి వెయిట్ చింకి అని అంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు. అక్కడ శిఖమారు వచ్చి కొనామరుతో ఈ మిషన్ కి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఉంది, మత్సూరి నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలుసా, నీ మీద మత్సూరికి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకుందని చెప్తే కొనామరు ఇది తీసుకోవడానికి చాలా కష్టంగా ఉందని చెప్తాడు. ఇక శిఖమారు సింజూస్ వచ్చి మన ఎనిమీస్, ఆ ఏరియాకి రయ్యు లేదా మత్సూరి రావచ్చు, లేదా ఇద్దరు రావచ్చు, బట్ ఇద్దరిని డీల్ చేయడం చాలా కష్టము, ఆ కేసులో ఇద్దరిని సపరేట్ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఏరియాని కంట్రోల్ లోకి తీసుకోండి చెప్తాడు. ఇక ప్రధానంలోకి వస్తే కొనామరు మత్సూరితో నీకు బాగలేకుంటే కూర్చొని మాట్లాడుకుందామని కొంచెంసేపు అయిపోయాక ఇప్పుడు బాగానే ఉందని అంటే మత్సూరి నాకు తెలియదు, బట్ ఇప్పుడు మీరు చూస్తున్న నేను కాదని చెప్తే దాని గురించి నాకు తెలియదని కొనామరు చెప్తాడు. ఇక సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అప్పుడు బరూటో ఏడాతో శాన్ విలేజ్ లో ఏం జరుగుతుందో నేను చూడాలని చెప్తే నేను చూసేది బగ్ కూడా చూస్తాడు, అతని గురించి మర్చిపోయావా అని అంటే బగ్ ఎప్పుడు హైడౌట్ లో ఉన్నాడని చెప్తే కాసిన్ కోజీ వాళ్ళు బాగానే ఉన్నారు, అలాగే సింజూస్ ని కూడా మేనేజ్ చేసి సపోర్ట్ చేశారు, మనం అనుకున్నట్టే జరుగుతుందని చెప్తే దాని తర్వాత ఏం జరుగుతుందని వరి అవుతున్నానని బరూటో అంటాడు. ఇక కాసిన్ కోజీ వచ్చి కొనామరు మత్సూరిని రిమోట్ ప్లేస్ లోకి తీసుకుని వచ్చాడు, అంటే ఇదంతా వాళ్ళ ప్లానే అని అర్థం అవుతుంది, అంటే పర్పస్ గానే ఆ ఫ్రాగ్ ని అక్కడే ఉంచారని అండర్స్టాండ్ అయ్యింది. అలాగే మత్సూరి ఎందుకు చేంజ్ గా బిహేవ్ చేస్తుంది అంటే ఇది రిమోట్ ప్లేస్ కావడం వల్ల. ఇక్కడ రిమోట్ ప్లేస్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో స్ట్రేంజ్ ఫినామినా అండ్ డిఫరెంట్ టైం బేస్ అనేది ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తుంది. ఇక చాప్టర్ లోకి వస్తే
అక్కడ రయుని డీల్ చేయడానికి మొత్తం 4 మెంబర్స్ ఉన్నారని చెప్తే బరూటో వాళ్ళు ఈ ప్లాన్ లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉందని అడిగితే వాళ్ళు ఫెయిల్ కారని చెప్తాడు. అప్పుడు బరూటో వచ్చి దానికి నాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే కాసిన్ కోజీ అక్కడ ఏం జరిగినా నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి, లేదని వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తే ఈసారి నిన్ను జూరా ఖచ్చితంగా చంపేస్తాడు, మేము నిన్ను కోల్పోవడం మాకు ఇష్టం లేదని చెప్తాడు. ఇక కట్ చేస్తే కొనా విలేజ్ లోకి సెన్సరీ టీమ్ జూరా చక్రాన్ని సెన్స్ చేసి విలేజ్ లోకి వచ్చాడని షికుమారుకి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు షికుమారు అతన్ని పట్టించుకోవద్దు, ప్రజల్ని కూడా మూవ్ కావద్దని, అలాగే ఆల్ టీమ్స్ కి కనెక్ట్ అయ్యి జూరాతో ఫైట్ చేయొద్దని ఇన్ఫార్మ్ చేయమని చెప్తాడు. ఇక జూరా లైబ్రరీకి వెళ్లి బుక్స్ ని తీసుకొని షాప్ కీపర్ దగ్గరికి వెళ్లి ఈ అమౌంట్ ని తీసుకొని బుక్స్ ని పక్కన పెట్టు, ఫుల్ పేమెంట్ ని ఇచ్చి తీసుకొని వెళ్తా అని చెప్తాడు. ఇక లాస్ట్ ప్యానల్ లో కవాకి ఆమడో దగ్గరికి వెళ్తే ఆమడో ఏం కవాకి నన్ను కొట్టడానికి వచ్చావా అని అంటే అప్పుడు కవాకి మనం డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఫస్ట్ నా పవర్స్ కి లిమిట్స్ ని పెట్టావు కదా, ఆ లిమిట్స్ ని రిమూవ్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ చాప్టర్ లో ఆమ్డో కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేయడము అండ్ షికుమారు ప్లాన్ వర్క్ అవుతుందా లేదా అని నెక్స్ట్ చాప్టర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ చాప్టర్ ని ఫుల్ గా విన్నారు కదా, ఈ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందో లేదో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. రూటో థియరీస్ అండ్ న్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.